మాజీ ఎమ్మెల్యే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తన భార్య నిర్మల పోటీ చేసినా కనీసం క్యాంపెయినింగ్ కూడా చేయనన్నారు. ఆయన ఇంకేమన్నారో ఇప్పుడు చూద్దాం. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎంత పెద్ద అవమానం. ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ పోయారు? సంగారెడ్డి ఏం ఆలోచన చేసిర్రు? మేధావులు ఎక్కడ పోయారు? చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? ఈమెకు చెప్పిన నువ్వు నిలబడతంటే నిలబడు, నీ గురించి కూడా నేను ఓటేయమని చెప్పి అడగని చెప్పిన ఈమె. నేను రాష్ట్రంలో ఎవరినన్నా పోయి కాంగ్రెస్ ఓటేయండి అని అడుగుతా. ఇప్పుడు వీడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అన్నాడు. అరే నీకు నేను ఓటేయమని చెప్పి అడగరని చెప్పిన వీనికి. ఈమె ఎమ్మెల్యే నిలబడ్డాడుగా, వాడు చైర్మన్ అని అడగా. సేటు కథ చెప్పిన, రవి కథ చెప్పిన, అందరి కథ చెప్పిన. ఇక వీళ్ళు మున్సిపల్ చైర్మన్ చేస్తారా, మీరు ఓడగొట్టుకుంటారా, మీ ఇష్టం.